నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా అని వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టిన జూపల్లి ఇది ఏ విధమైన రాజకీయ సంస్కృతి అని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టు, స్పీకర్ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై ఇలా అవమానకరంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడతాము. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటుంది. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినారు? ఒకటి, మన కుటుంబ సభ్యుడే కదా. అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. దేనిలో నిష్ణాతుడైనా అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీతో పాటు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఏకతాటిపైకి రావాలని టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీతో పాటు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఏకతాటిపైకి రావాలని ఆమె కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యత్నాలు కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తున్నాయని షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాకుండా వేలాది కుటుంబాల భవిష్యత్తుకు బలమైన ఆధారమని ఆమె గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదికి రావాలి. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీల్ కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది. అసలు ఈ విశాఖ స్టీల్ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారైతేనేమి, రాజీవ్ గాంధీ గారైతేనేమి, ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారైతేనేమి, లేక రాజశేఖర రెడ్డి గారైతేనేమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ఈ స్టీల్కి ఇప్పించగలిగారు. 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్లో ఒక మైన్స్ని ఐడెంటిఫై చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆత్మ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం బొగ్గు గనులకు పరిమితమైన సింగరేణిని ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కొత్త అవకాశాలు వినియోగించుకోవడం ద్వారా సింగరేణి మరింత బలోపేతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గు గనులకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మినరల్స్ లో కూడా ఆక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి వ్యవస్థని, సంస్థని విస్తరించుకునేటట్టుగా కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి సింగరేణి బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా మీ అందరికి తెలిసిందే. అట్లాగే సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ఆత్మగా ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు హెచ్ఎంఎస్ మరియు సింగరేణి జాగృతి నాయకులు ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. ప్రతి కాంట్రాక్టు 25% అవినీతి జరుగుతుందని, అందులో 10% వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళుతుందని విమర్శించారు.
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అవసరమైతే సిబిఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గల్లీలకు వచ్చి కార్మికుల కోసం కొట్లాడాలి. ఇవాళ టీబీజీ కేసు అయినా హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే, ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే సింగరేణి కార్మికులు ఓటేస్తారు తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన, మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నాం కదా అని గ్రౌండ్ ఇడిచిపెట్టొద్దని చాలాసార్లు చెప్పిన, వాళ్ళు వినలేదు. అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పారు పదే పదే, మీ టీబీజీ కేసు నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు, తగ్గించుకోమని చెప్పండి అంటే పదే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మారలేదు. ఇక మూడో అంశం, అనేక సార్లు నేను చెప్పిన 20,000 మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సింగరేణిలోకి తీసుకున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన, వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత టీబీజీ కేసు మీద ఉంటుంది. కాబట్టి మీరు కేంద్ర కమిటీలో యువకుల్ని తీసుకోండి, 60-70% యువమిత్రులను వేసుకొని ముందుకెళ్ళండి అని పదే 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 చెప్తే కూడా ఏనాడు యువతను ప్రోత్సహించినటువంటి పాపాన టీబీజీ కేసు పోలేదు. కూటమి నేతలను రైతులు ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు కొత్త మలుపు అని ప్రచారం చేస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి నిత్యం తమ పత్రికల్లో రోజుకో కొత్త కథనాలు ప్రచురిస్తుంటాయి. ఈ కథల ప్రకారం సిట్ ఛార్జ్షీట్ తయారు చేస్తుంది. న్యాయస్థానాల్లో ఈ ఛార్జ్షీట్లోని లోపాలను సమర్థించుకోలేని అసమర్థత. సిట్ అధికారులు కుప్పిగంతులను చూస్తుంటే లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు, లోకేష్లు అల్లిన కథలేనని తేలిపోతుంది. అసలు లిక్కర్ స్కామ్ పేరుతో సృష్టించిన బేతాళ కథలను, కుట్రను వివరిస్తూ వాస్తవాలను వెలువరిస్తూ వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ 3 ఎపిసోడ్లుగా చిత్రీకరించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం. దాన్ని ప్రజలు చూస్తే ఎలా ఈ బేతాళ కథలను తయారు చేశారో అర్థమవుతుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. నిన్న చూసాం, మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, సమీప బంధువు, ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. అక్కడ హార్డ్ డిస్కులు దొరికాయంట. దొరకవా మరి? కంప్యూటర్లు దొరికాయంట, కీలకమైన ఆధారాలు దొరికాయంట. ప్రతి కేసులో ఇదే. సిట్టు విచారణ చేయటమో, సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో, లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఒక పెద్ద స్టంటు, ఒక కథ, ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు అందరూ చూశారు కూడా. కేసిరెడ్డి వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు. ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడివి, ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు. ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. అంత కట్టుకథ అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ, మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడే అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, ఆ కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడ మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ లంగర్ తిప్పేస్తున్నారు. పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏంది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది,
ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటి చేస్తున్నారంటే మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్లు పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు. లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిటీ యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో దేవాలయ భూములను కూటమి నేతలు దోచుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ అన్నారు. వరాహి డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. దేవుడి మాన్యాలు కాజేస్తున్న కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నారని మహేష్ ఆరోపించారు. టర్మ్ లీజ్ 33 years ఇచ్చేటువంటి విధానానికి వాళ్ళు ఈ జీవో జారీ చేశారు. గతంలో ఎప్పుడన్నా ఎలా ఉందా? ఇదే వారంలో మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి 400 కోట్ల రూపాయలు విలువైన 40 ఎకరాల భూములను కూడా ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి, గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి, దేవుడి మాన్యాల్ని దారాదత్తం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి గొల్లపూడిలో శ్రీకారం చుట్టారు. మీకు పోయే కాలం వచ్చింది కాబట్టినే దేవుడితో పెట్టుకుంటా ఉన్నారు. మరి వారాహి డిక్లరేషన్ పేరిట ఆలయాల్ని, హిందూ ధర్మాన్ని రక్షిస్తానని నాటకాలు ఆడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతా ఉన్నారు. మీ వారాహి డిక్లరేషన్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు? సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మీరు ముసుగేసుకున్నది దేవాలయాల భూముల్ని, దేవుడి సొమ్ముని కొట్టేస్తున్న వాళ్ళకి అండగా నిలబడడం కోసమా? మీరు సమాధానం చెప్పాలి. అలాగనే మీ ఓజీ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గొడుగు వెంకన్న స్వామికి చెందిన 40 ఎకరాల భూముల్లో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు పురంధరేశ్వర్ గారు, ప్రస్తుత అధ్యక్షులు మాధవ్ గారు, మీరు కూడా నిద్రపోతున్నారా? పడుకున్నారా? ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఆలయాల దోపిడీ, దేవుడి భూములు స్వాహ, ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు మీకు కనబడట్లేదా? వినపడట్లేదా? లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని కూలిస్తే దేవాలయాల్ని కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి లాంటి ఆలయ పవిత్రతని కాపాడి భక్తులకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రీకాల్ వ్యవస్థ లేకపోవడంతో 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మేమే తెలంగాణకు గుత్తాధికారులమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశోక్ నగర్లో రాహుల్ గాంధీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీజీఎస్పీ చైర్మన్ కు మనస్సు, మానవత్వం ఉంటే విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అశోక్ నగర్ లో విద్యార్థులపై పోలీసులు కవాతులు చేసి ఆడా మగ తేడా లేకుండా లాఠీచార్జ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయలకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నందుకు ప్రభుత్వంలో ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ తెలుసు ఆ మోసాల పరంపర ఎట్లా కొనసాగిందో ఒక్కసారి నేను చూడాలని చెప్పని కోరుతా ఉన్నాను. తెలిసిందే, అయినప్పటికీ కూడా మీకు కూడా గుర్తు చేయాలా, ప్రజలకు కూడా గుర్తు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి రాహుల్ గాంధీ ఇది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వెళ్ళి మేము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని మేము సంస్కరిస్తాం, ఉద్యోగాలన్నీ మీకు ఇస్తాం, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పని యూత్ డిక్లరేషన్లు, ఈ డిక్లరేషన్లు అన్ని ఇచ్చిండ్రు. సాక్షాత్తు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ రోడ్డు మీద కూర్చొని రాహుల్ గాంధీ యొక్క విన్యాసం చూసినాం, రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రామాలు చూసినాం. ఇది విజువల్. ఇట్లా పోయి అక్కడ కూర్చున్న తర్వాత ప్రజలు నమ్ముతారు కదా, నిరుద్యోగ విద్యార్థులు నమ్ముతారు కదా. సహజంగా యువకులు కాబట్టి, భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నమ్మి వాళ్ళందరూ బస్సులు కట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక దాష్టికాలను ఒకసారి నేను చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక లాఠీచార్జ్ చూపెట్టండి.
ఆడ లేదు, మొగ లేదు. వాళ్ళంతా డిఎస్పీలు అయ్యేవాళ్ళు, ఆర్డీఓలు అయ్యేవాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు. రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి ఒక చదువుకున్నటువంటి ఒక విద్యాధికులు వాళ్ళు. వాళ్ళ పట్ల అత్యంత పాశవికమైనటువంటి ఒక దాడితో పోలీసులు ఓట్ల కోసమేమో రాహుల్ గాంధీ పోయి బిచ్చగాడు ఎక్కడ కూర్చొని ఓట్లు అడుగుతారు. మీరు ఓట్లేస్తే మీకు అన్ని రకాల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా వాళ్ళపైన ఏ రకంగా ఈ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడ్డదో ఒకసారి మనం చూసినాం. ఒక చిన్న పాట, అంటే ఇద్దరు ఆడపిల్లలు కలిసి పాడిన పాట. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని బీఆర్ఎస్వి అధ్యక్షులు విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా డివిజన్ బెంచ్కు అప్పీలుకి వెళ్లడం ఎందుకోసం, ఎవరి కోసం అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 29ను ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చారో ప్రజలకు వివరించారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులను, అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్పష్టంగా చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు నిబంధనలకు విరుద్ధంగా, నోటిఫికేషన్ విరుద్ధంగా ఇవాళ ఫలితాలు ఎగ్జామ్ పెట్టడం కానీ, ఫలితాలు విడుదల చేయడం కానీ ఇవన్నీ తప్పిదాలని చెప్పి హైకోర్టు చెప్పినాక కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంకా బుద్ధి రాదా, ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు బేసజాల పోతున్నారు? డివిజన్ బెంచ్కి పోవాల్సిన అవసరం మీకు ఎందుకు? ఆ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటారా? ఎన్ని సంవత్సరాలు ఆటలాడుకుంటారు? ఏళ్ళ కొద్ది విద్యార్థులు గ్రూప్ 1 కోసం రాసుకుంటూనే ఉండాలి. ఇప్పటికి ఇదేనా? ప్రాపర్గా కండక్ట్ చేయలేరా? కండక్ట్ చేయకపోతే చెప్పండి, యూపీఎస్సీకి రాయండి. మేము చేయలేము, రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మేము కండక్ట్ చేయాలని చెప్పే ఆపరణ చేయండి. ఒక దిక్కు విద్యార్థి సంఘాలు, విద్యార్థులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మొర పెట్టుకొని ప్రాపర్గా ఎగ్జామ్ నిర్వహించండి. గతంలో జీవో నెంబర్ 55 ఉండే, ఆ నోటిఫికేషన్ ప్రకారమే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తే దాన్ని వైలేట్ చేస్తూ తీసేస్తూ 29 తీసుకొచ్చి ఇవాళ విద్యార్థుల నెత్తిన కూర్చున్న ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరి కోసం ఇవాళ జీవో నెంబర్ 29 తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్పష్టత ఇవ్వట్లేదు. ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చినాక కూడా మేము మా తప్పిదాలను సరిదిద్దుకుంటాం, కోర్టు తీర్పు ప్రకారం మేము తీర్పు ప్రకారం మేము మెదులుకుంటాం చెప్పి ఒక్క స్టేట్మెంట్ లేదు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేదు, ఈ ప్రభుత్వం నుంచి కూడా లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టే ఈ ప్రభుత్వ పెద్దలు ఇవాళ వేరుస్తున్నారు తప్ప వాళ్ళకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ మీరు అనుకుంటున్నారు కావచ్చు మేము కోర్టుకు వెళ్తాం, డివిజన్ బెంచ్కి వెళ్తాం అని చెప్పి ఎవరైతే ఎగ్జామ్ రాసిరో, ర్యాంకులు వచ్చారో వాళ్ళకి మీరు చెప్పే ప్రయత్నం ఇవాళ మీరు చేయొచ్చు. కానీ లక్షలాది మంది నిరుద్యోగులు, వేలాది మంది నిరుద్యోగులు అందరూ ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మీరు చేసే చర్యలు తప్పని చెప్పి ఇవాళ అందరు భావిస్తూ ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా మీరు డివిజన్ బెంచ్ పోయటం మాత్రం బీఆర్ఎస్కి వెళ్ళి మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ, వివిధ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు స్పందించారు దీని మీద? మీ అవసరాల కోసం, మీ ఫండింగ్ కోసం, వాటి కోసం, వీటి కోసం, చిన్న మీ పనుల కోసం మాత్రం క్యాబినెట్ మీటింగ్ ప్రత్యేకంగా పెట్టుకుంటారు. ఇంత లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఈ గ్రూప్ 1 విషయంలో కూడా ఎందుకు మీరు ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయండి, చర్చించండి. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందని చెప్పి ఏజీని నిలుచుకొని మీరు అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. అవన్నీ ఏం చేయకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే మాత్రం నిరుద్యోగులు ఎవరు ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. రీ ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు కూడా మా పోరాటం ఉంటుంది. ఈ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలను, నిరుద్యోగులను కలుపుకొని ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. మంత్రులు మీరు ఎవరు తిరగలేరు మీరు అనుకుంటారేమో, పోలీసులను పెట్టుకొని మేము తిరుగుతాం, మాకేం కాదని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలోని క్యాబినెట్ మినిస్టర్ అనుకుంటారు కావచ్చు. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మిమ్మల్ని ఎవరి గ్రామాలలో తిరగనీయం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏదొచ్చినా, శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినా కూడా గ్రామాలలో తిరగకుండా మీ వెంటబడి మిమ్మల్ని తరివే రోజులు వస్తాయని అనే విషయాన్ని ఇవాళ మినిస్టర్లు అందరూ ఇవాళ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు బేసిజాలు ఇవ్వకండి. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, విద్యార్థుల కోసం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి లక్షలాది మంది ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధి పట్ల రేవంత్ సర్కార్ పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎంపీ వినోద్ బోయిన్పల్లి ఆరోపించారు. ఆదిలాబాద్కు రైళ్లు వెళ్లాలంటే మహారాష్ట్ర గుండా ప్రయాణించి తిరిగి ఆదిలాబాద్ చేరుకోవాల్సి వస్తుందని విమర్శించారు. నిజాం కాలం నాటి రైల్వే లైన్ ఇప్పటికీ అలాగే ఉందని, తాను ఎంపీగా ఉన్న సమయంలో సర్వే, జీపీఆర్ సిద్ధం చేయించామని గుర్తు చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్కు అనుసంధానించేలా ప్రతిపాదనలు చేసినట్లుగా వెల్లడించారు. చాలా డీటెయిల్గా రివ్యూ మీటింగ్ పెట్టినరు. ఆ రివ్యూ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ, కొంతమంది ఎంపీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు, చీఫ్ ఇంజనీర్లు, తర్వాత మన రాష్ట్ర
సెక్రటరియట్లో ఉన్నటువంటి R&B సెక్రటరీస్ వీళ్ళంతా కూర్చొని చాలా డీటెయిల్గా రివ్యూ చేసినారు. ఇలా పత్రికల్లో చాలా ప్రముఖంగా కూడా అది న్యూస్ ఐటెం వచ్చింది. ఉదయం పుట్టే చదవడం జరిగింది. చాలా సంతోషం. చాలా విషయాలపైన మరి రివ్యూ తీసుకున్నారు, చర్చించారు. మన అమరావతి నుండి హైదరాబాద్కి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, అదేవిధంగా రైల్వే లైను, ఇవన్నీ కూడా చర్చించారు. ఈ హైదరాబాద్కు అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నది. ఏది ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేయాలని. సరే, అవన్నీ కూడా చర్చించారు. అయితే అతి ముఖ్యమైనటువంటి 2 విషయాలను విస్మరించిండ్రు. అంత పెద్ద మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా దాదాపు 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి అతి ముఖ్యమైనటువంటి 2 రైల్వే లైన్ల గురించి వెళ్ళి గత 10 సంవత్సరాల నుండి మరి నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో, తర్వాత మరి బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. వాటిని సర్వే, అదేవిధంగా డిపిఆర్ కూడా చేపించడం జరిగింది. అవి 2 లైన్లు ఆదిలాబాదు, నిర్మలు, ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగరు, హుజురాబాదు, హనంకొండ, వరంగల్లు, మహబూబాబాదు, ఖమ్మం. అంటే స్ట్రేట్గా అంటే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలకి ఒక పెద్ద కనెక్టివిటీ. చిన్న మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అంతే. ఈ కొత్త రైల్వే లైన్ కాదు, దాదాపు 80% రైల్వే లైన్ ఉన్నది. జస్ట్ 2 మిస్సింగ్ లింక్లు గురించి వెళ్ళి మరి నిన్న అంత పెద్ద రివ్యూ మీటింగ్లో చర్చించకపోవడం వల్ల ఏమర్థమవుతుంది? తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసు పెట్టి, తెలంగాణ గుండె పెట్టి ఆలోచించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ దగ్గర ఉన్నాయి. ఇవి అంటే లాస్ట్ లెగ్ అంటారు. ఏది ఎగ్జిక్యూషన్ అఫీషియల్స్ లాస్ట్ లెగ్ సార్ అంటే చివరి మైలు, అవి అయిపోతుంది అని అంటారు. ఇవి 2 మరి వీటి గురించి వెళ్ళి నిన్న ప్రస్తావించలేదు. ఈ 2 రైల్వే లైన్లు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ లైన్ ఒకటి, రెండోది కరీంనగర్, హుజురాబాద్, కాజీపేట్ లైన్. ఈ 2పైన మరి మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. రాష్ట్ర అధికారులు దీన్ని వెంటనే శ్రద్ధ పెట్టి మరి ప్రయత్నం చేసేసి చేయాలి. మరి 8 మంది అమరావతిలో ఇప్పుడు ప్రారంభించిన ప్రతి పనిని రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపుగా 50,000 కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అమలవుతాయని, పూర్తయ్యే ప్రాజెక్టును స్వయంగా ప్రధాని ప్రారంభిస్తారని తెలిపింది. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని, కానీ గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరంపై దృష్టి సారించామని, 2027 సెప్టెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నది ప్రభుత్వం భరోసా. 50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు, డెడికేట్ చేయబోతున్నారు. అది జరుగుతుంది. అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్, యూనివర్సిటీస్, ఇప్పటికే 4-5 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం. పోలవరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోలవరం 20కే పూర్తయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుసుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. దానివల్ల రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామ్ వాల్ దెబ్బతినడం, ఈ రోజు ఆ డయాఫామ్ వాల్ అంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం, అనేక సమస్యలు తీసుకొచ్చింది. అయినా కూడా కేంద్రం 12,000 కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి 2027 మిడ్ లో గాని అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో గాని ఈ రెండుకి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క పోలవరం రాష్ట్ర రైతాంగానికి గేమ్ చేంజర్.
మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అనంతపూర్లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను. అనంతపూర్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది, నేషనల్ హైవే ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 45 మినిట్స్ నుంచి 1 అవర్ అయితే నేరుగా అనంతపురం జిల్లాకు వస్తారు. ఇప్పుడు హిందూపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా. అలాంటిది నేను ఆలోచిస్తే నీళ్లు లేవు. నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లా వస్తామని అడిగారు. నేను సవాలుగా తీసుకుని 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్లీ ప్రాజెక్టు పూర్తి చేసి నేనే పోయి ఫస్ట్ కార్ రిలీజ్ చేశామంటే ఇవన్నీ 4-5 సంవత్సరాల్లో సాధ్యమైనాయి. రాయలసీమలో ఈరోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది, బచావత్ అవార్డులో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కుంది, మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు. నగరి, గాలేరు, తెలుగు గంగ, అంద్రి, నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు. కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. అది చేస్తున్నాం. మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే 3,850 కోట్ల రూపాయల ఖర్చుతో 740 కిలోమీటర్లు కెనాల్ అంతా వెడల్పు చేసి 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం. అసాధ్యమన్నారు, సాధ్యం చేశాం. 100 days లో చేయగలిగాం. అలాంటి ఫోకస్ అప్రోచ్ తీసుకుని ముందుకు పోతున్నాం. కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా తిరుమలపై పింక్ డైమండ్ పోయిందని అబద్ధపు ప్రచారం జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ రికార్డు ప్రకారం అది పింక్ డైమండ్ కాకుండా మైసూర్ మహారాజు ధరించిన రూబీ హారం అని స్పష్టంగా గుర్తు చేశారు. ఆ రోజు ఫేక్ ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు కూడా తిరుమలపై ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. అంటే వైసీపీ ఫేక్ పీపుల్ అంటే వైసీపీ. మీరు చివరికి మీరు ఎంత దాకా వెళ్లారంటే ప్రధాన పూజారి గారు రమణ దీక్షితులు గారి నోటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని చెప్పించగలిగినటువంటి సమర్థత వైసీపీ పార్టీ ఫేక్ పీపుల్. చివరికి ఆయన సర్దుకుని ఇది నేను ఆ రోజున అనాల్సిన పరిస్థితుల్లో నేను చెప్పానని చెప్పి బాధపడుతూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఇది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్. వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే ఇది పింక్ డైమండ్ కాదు, ఇదిగో ఈ నీలం, ఇది మైసూర్ మహారాజు గారు వాళ్ళ పిల్లాడు మెడలో వేసుకున్నటువంటి హారాన్ని టీటీడీకి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కనపడుతుందే, ఇదే ఈ అయ్యవారి మెడలో ఉన్నటువంటిది, ఇదే. ఇప్పుడేం మాట్లాడతారు? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఫేక్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గారితో తిరుగుతూ ఉన్నటువంటి మీరు సమాధానం చెప్తారా? తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సంబంధం లేకుండా తన వ్యాఖ్యలను మార్చి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరియు రేషన్ కార్డ్స్ పంపిన సందర్భంలో మాట్లాడుతూ నేను నా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు సాధారణంగా గ్రామాలలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్నో ఎన్నుకున్న ఎంపీపీనో జడ్పీటీసీనో తిడుతూ ఉంటారు, ఈ పని కాలే ఆ పని కాలే వాళ్ళ కోటేషన్ కింద. సో దాన్ని నేను ఉదాహరణ తీసుకొని వాళ్ళ తప్పేముంది, వాళ్ళ పరిధిలో లేనటువంటిది వాళ్ళు గెలిచిన సర్పంచ్లకు వాళ్ళకి నిధులు రాని వాళ్ళు ఏం చేస్తారు అనే మాట చెప్తూ, అందుకే అవన్నీ నేను గమనించే నేను 7 పర్యాయాలు కొల్లాపులో పోటీ చేసిన సందర్భంలో ఎలక్షన్ మీటింగ్స్లో మాట్లాడుతూ నా కార్యకర్తలు పక్కన వచ్చి ఈ చెవిలో ఆ చెవిలో చెప్పిన ఈ హామీ ఇవ్వండి ఆ హామీ ఇవ్వండి అన్నప్పుడు నేను దాన్ని చెబుతూ ప్రజలకు ఇగో నా కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు. అయినా నేను హామీలు ఇవ్వను, ఎందుకంటే పోటీ చేసిన సందర్భంలో ఎవరు గెలుస్తారో తెలియదు, గెలుస్తామో లేదో తెలియదు, గెలిచిన పార్టీ అధికారులకు వస్తారో తెలియదు, అధికారులకు వచ్చినా నేను చెప్పిన చేస్తారో తెలియదు. కాబట్టి నేను ఇటువంటి హామీలు ఇవ్వను. కానీ ఒక హామీ ఇచ్చిన ఎప్పుడు కూడా ప్రతి ఎన్నికల్లో నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తానన్నమాట హామీ మాత్రం ఇచ్చిన. కానీ ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసిన. అందుకే ప్రజలు మళ్ళీ నన్ను శాసనసభకు 7వ పర్యాయం నన్ను శాసనసభకు పంపడం జరిగింది అనేటువంటి మాట ప్రస్తావిస్తూ నేను చెప్పిన అంశం, దాన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియానా లేకపోతే ఇంకొకటి, అట్లాగే నిన్న గవర్నర్ గారు రిజర్వేషన్ సంబంధించిన ఫైల్ అప్రూవల్ చేసినట్టుగా అన్ని డివిజన్లు వస్తూ ఉంది.
అంటే వాస్తవం అనేది జరగలేదు. ఇది కూడా అంటే నేను చెప్పిన అంశాన్ని వదిలేసి అశ్వత్థామ అతః కుంజరహ అంటే అశ్వత్థామ చనిపోయిండని చెప్పేటువంటి క్రమంలో అశ్వత్థామ చనిపోలే. అశ్వత్థామ అతః కుంజరహ అంటే అక్కడ ఉన్నటువంటి ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ ఆ కురుక్షేత్ర యుద్ధంలో అతని అస్త్రాలు వదిలేయాలంటే కొడుకు చనిపోయిండని చెప్తే ఆయన అస్త్రాలు వదిలేస్తాడని చెప్పని ధర్మరాజు అశ్వత్థామ అని గట్టిగా మాట్లాడి అతః కుంజరహ అన్నాడు. అంటే ఏనుగు చనిపోయింది అంటే చెప్పగలరు, అంటే అర్థం మారిపోయింది. భీష్ముడు అసలు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో కలుద్దాం. నమస్తే.